హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో అయితే మీకు ఒక శారీతో అవుట్‌ఫిట్ అయితే డిజైన్ చేస్తున్నానని చెప్పాను కదండీ! మనకు డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. నేను దీని యోక్ పార్ట్ దగ్గర సింపుల్‌గా పైపింగ్‌తో అయితే స్టిచ్చింగ్ చేసి ఇక్కడ మనకి బటన్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. అండ్ శారీలో వచ్చిన పళ్ళు పార్ట్‌ని అయితే నేను ఇక్కడ ఓవర్ కోట్‌లో అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇది మొత్తం కూడా కలీ ప్యాటర్న్స్‌లో అయితే స్టిచ్చింగ్ చేశానండి. ఈ డ్రెస్‌ని మనం 3 మోడల్స్‌లో అయితే వేసుకోవచ్చు. అండ్ ఇది నేనిక్కడ ఈ ఓవర్ కాటన్ అయితే కలీ ప్యాటర్న్స్‌లో అయితే స్టిచ్చింగ్ చేశాను. అండ్ ఇక్కడ నెక్ దగ్గరకొచ్చేసరికి సింపుల్‌గా అయితే స్టిచ్చింగ్ చేశాను. అండ్ ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా ఈ డ్రెస్‌ని 3 పార్ట్స్‌లో అయితే డిజైన్ అయితే చేశానండి. ఇది 3 మోడల్స్‌లో అయితే మనం వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను దీనికి ఇచ్చిన ప్రెస్సింగ్ బటన్స్‌నయితే ఇది ఓపెన్ చేస్తే ఇలా ఓవర్ కోట్ అన్నది ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇది ఇలా రిమూవ్ చేసేస్తే గనుక మనం ఇదొక డ్రెస్‌లా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ ఈ డ్రెస్ విషయానికొస్తే నేను శారీలో ఇక్కడ 10 ప్యాచెస్ వచ్చాయని చెప్పాను కదండీ! ఇది ఫ్రంట్ ఒక 5, బ్యాక్ ఒక 5 వచ్చేలా స్టిచ్చింగ్ చేశాను. అండ్ హ్యాంగింగ్స్‌కి నేను శారీలో ఇచ్చిన క్లాత్ బోర్డర్‌ని హ్యాంగింగ్స్‌లో అయితే స్టిచ్చింగ్ చేశాను. అండ్ ఇది మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ శారీ అనమాట. పార్ట్ 1 ఎవరైనా చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్లి చూసేయండి. అండ్ ఈ డ్రెస్ ఇలా సింపుల్‌గా అయితే రెడీ చేశాను. అండ్ ఫైనల్ అవుట్‌ఫిట్ అయితే ఇలా ఉంది. ఐ నో ఈ దుప్పట్టా ఈ డ్రెస్ మీదకి సెట్ అవ్వలేదు. బట్ వేసుకోవాల్సొచ్చింది. అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఇక్కడ నేను మీకు డ్రెస్ అయితే ఫుల్ అవుట్‌ఫిట్ అయితే ఇలా ఉందండి. ఈ ఓవర్ కోట్‌నయితే ఇలా స్టిచ్చింగ్ చేశాను నేను. అండ్ ఇక్కడ ఇచ్చిన ఈ ప్రెస్సింగ్ బటన్స్‌నయితే ఇక్కడ ఓపెన్ చేస్తే గనక దీనికి ఈ డ్రెస్ మనకి ఇలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. నేను ఇది ఇన్విజిబుల్‌గా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. అండ్ ఇది సెకండ్ మోడల్ అనమాట. ఇక్కడ కూడా నేను ఈ ప్రెస్సింగ్ బటన్స్‌నయితే ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ కూడా నేను 3 బటన్స్‌నయితే స్టిచ్చింగ్ చేశాను. అండ్ ఇది మోడల్ 2. దీన్ని కూడా మనం ఇలా ఈ సింపుల్‌గా అంటే వియర్ చేసుకోవచ్చు. అండ్ ఓవర్ కోట్‌కి నేనైతే ఫుల్ హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాననమాట. బ్యాక్ అయితే హై నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను దీనికి. అండ్ దీనికి మీదకి మంచి మ్యాచింగ్ దుప్పట్టా వేసుకుంటే ఈ డ్రెస్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇది మోడల్ 1. దీన్ని నేను ఇలా డీప్ నెక్‌తో అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఫ్రంట్‌లో సింపుల్‌గా రౌండ్ నెక్ స్టిచ్చింగ్ చేసి పైపింగ్‌తో అండ్ ఫ్రంట్ ఒక పార్ట్ దగ్గర చిన్న చిన్న బటన్స్‌ని అయితే ఆరెంజ్ కలర్ బటన్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేశాను. అండ్ హ్యాండ్స్ విషయానికి వస్తే నేను దీనికి షార్ట్ హ్యాండ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేశాను. ఆల్రెడీ మనకి కోట్‌లో ఫుల్ హ్యాండ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేశాను కాబట్టి ఒక మోడల్ ఇలా కూడా స్టిచ్చింగ్ చేద్దామని చెప్పి చేశాను నేను. మీకు ఈ 3 మోడల్స్‌లో ఏ మోడల్ నచ్చిందో నాకైతే కామెంట్‌లో చెప్పండి. ఒకవేళ ఏ మోడల్ బాగోలేదో కూడా నాకైతే కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను సరి చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.